అందరికీ నమస్కారం. ఓం డివైన్ 9 ఛానల్ కు స్వాగతం. అసలు భాష్యకారులు అంటే ఎవరు? తిరుమల తిరుపతితో వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? రామానుజుల కాలం నుంచి వెలువడిన గొప్ప రచనల్లో శ్రీ భాష్యం అత్యంత గొప్పది. అందువలనే రామానుజుల వారు భాష్యకారులుగా పేరు పొందారు. విష్ణు భక్తుల ఆలయాలన్నిటిలోనూ భాష్యకారుల సన్నిధిలో ఉన్న రామానుజుల వారిని మనం దర్శించుకోవచ్చు. ఒకసారి రామానుజుల వారు తిరుమల ఆలయానికి బయలుదేరారు. తన పాదాలతో వెంకటాచలాన్ని అపశుద్ధం చేయకూడదనే భావంతో మార్గమధ్యంలో ఉన్న వెంకటాద్రిగా భావించి మోకాళ్ల పర్వతాన్ని తన మోకాళ్లపై ఎక్కడం ప్రారంభించారు. మోకాళ్ల చిప్పలు గాయపడడంతో మోకాళ్ల పర్వతం మధ్య భాగంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతాళ్వార్ మరియు తిరుమల నంబి కొండపై నుంచి కొంత దూరం దిగి వచ్చి స్వామివారి ప్రసిద్ధమైన మామిడి పండ్లను రామానుజుల వారికి ఇచ్చారు. వారు ఎంతో భక్తితో ఆ ప్రసాదాన్ని తీసుకున్నారు. తిన్న తర్వాత మిగిలిన మామిడి టెంకెలు అక్కడ పడగా అవి మొలకెత్తి కొంతకాలానికి పెద్ద చెట్లుగా మారాయి. తర్వాత కాలంలో ఆ పవిత్ర స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో భగవత్ రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆలయం తిరుపతి తిరుమల నడక మార్గంలో ఉన్నందున దానిని త్రోవ భాష్యకారుల సన్నిధి అని పిలుస్తారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు 3 దూరం ప్రయాణించిన తర్వాత వచ్చే మోకాళ్ల పర్వతం మధ్య భాగంలో ఈ ఆలయాన్ని నేటికి దర్శించుకోవచ్చు. మోకాళ్లపై తిరుమల ఆలయానికి ఎక్కిన రామానుజాచార్యులు తర్వాత కాలంలో ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆలయాన్ని నిర్మాణ పరంగా అభివృద్ధి చేస్తే అంతకు దాదాపు 5 శతాబ్దాల ముందే రామానుజులు శ్రీహరి ఆనంద నిలయానికి ఆధ్యాత్మిక గొప్పతనాన్ని చేకూర్చారు. నిర్మానుష్యంగా ఉన్న ఆలయ పరిసరాలను ఉండడానికి అనువుగా తీర్చిదిద్దారు. ఆలయ నిర్వహణకు వేద సంప్రదాయ సేవలను సక్రమంగా ఏర్పాటు చేసి భక్తుల కొంగు బంగారమైన శ్రీవారి ఆలయాన్ని రాబోయే తరాలకు భద్రంగా అందించారు. ఆ తర్వాత ఆలయ దర్శనం. మోకాళ్లపై తిరుమల ఆలయానికి చేరుకున్న రామానుజులు ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగా శ్రీదేవి భూదేవితో ఉన్న ఆది వరాహస్వామిని దర్శించారు. కలియుగం ప్రారంభంలో శ్రీనివాసుడు ఆది వరాహస్వామి మధ్య జరిగిన మాట ప్రకారం మొదటి దర్శనం, మొదటి పూజ, మొదటి దేవునికి పెట్టే నైవేద్యం ఆది వరాహస్వామికే చెందాలి అనే నియమాన్ని రామానుజులు మళ్ళీ అమలు చేశారు. శ్రీనివాసుడు ఆది వరాహస్వామికి చేసిన మాటను నిలబెట్టారు. అనంతరం ఆనంద నిలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి భక్తితో నమస్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః.